హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాకి లైఫ్ స్టైల్. ఈరోజు అయితే వేడివేడి టేస్టీ జీడిపప్పు ఉప్మా అయితే చేశానండి. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూద్దాం. దానికి కావలసినవి ఉప్మా నూక, సాల్ట్, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, టమాటా, జీడిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, నీళ్ళండి. ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా 2 నిమిషాల్లో ఉప్మా చేసుకోవచ్చు. గిన్నెలో 2 స్పూన్లు అయితే ఆయిల్ పోసానండి. అందులో 1 స్పూన్ నెయ్యి వేసాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఇందులో మినపప్పు, శనగపప్పు వేసుకుందామండి. వేసుకుని 1 నిమిషం వేగించాలి. ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లు ఆడేదాకా ఉంచాలండి. ఇప్పుడైతే జీడిపప్పును వేసుకుందామండి. మీకు ఇష్టమైతే జీడిపప్పు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న అల్లం ముక్కలండి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఒక్కసారి కదుపుకోవాలండి. ఇలా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కొద్దిగా చిటపటలాడిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా వేసి టమాటాలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచుదామండి. ఇదిగోండి అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు నూకకి 3 కప్పులు వాటర్ అయితే పడతాయండి. నేను 1 కప్పు నూక చేస్తున్నాను. 3 కప్పులు వాటర్ అయితే పోసాను. పోసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉంచాలండి. అదిగోండి నీళ్ళు అయితే బాగా మరుగుతున్నాయి. మరిగేటప్పుడు నూకని నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. నీళ్ళు మరిగిన తర్వాత అయినా నూక వేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి, సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం తురుము వేస్తున్నానండి. ముందైతే ముక్కలు వేసాను, కానీ అల్లం తురుము వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. క్యారెట్ తురుము కొద్దిగా వేస్తున్నానండి, కలర్ కోసం, డెకరేషన్ కోసం. టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. చూసారా వేడి వేడి ఉప్మా అసలు ఎంత బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.